హాయ్ అండి. ఈరోజైతే మా ఊర్లో ఉన్న సాయిబాబా గుడికైతే వచ్చాము. మా ఊర్లో ఉన్న సాయిబాబా గుడి ఆర్కిటెక్చర్ అయితే ఎక్కడా లేదనమాట. మొత్తం 4 గోపురాలైతే ఉంటాయి. ఒక్కో గోపురంలో ఒక్కో రకమైన సాయిబాబా విగ్రహం అయితే ఉంటుంది. ఐదో గోపురం దగ్గర ఒక పెద్ద స్తూపం అయితే ఉంటుంది. ఆ స్తూపం పైన 108 అడుగుల సాయిబాబా విగ్రహం అయితే ఉంటుంది. మా ఊర్లో ఎక్కడి నుంచి చూసినా కూడా ఈ సాయిబాబా విగ్రహం అయితే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. నా ఫేవరెట్ గాడ్ సాయిబాబా. బీటెక్ చదివేటప్పుడు సెమ్ అయిపోగానే ఒక మొక్క అయితే మొక్కునేదాన్ని. అన్ని సబ్జెక్టులు పాస్ అయితే సాయిబాబా బుక్ కంప్లీట్ చేస్తాను అని. అలా 4 ఇయర్స్ లో 8 సెమ్స్ ఉంటాయి కదా, 7 సెమ్స్ వరకు బుక్స్ అయితే రాశానన్నమాట. లాస్ట్ సెమ్ ఎందుకు రాయలేదు అంటే లాస్ట్ సెమ్ లాస్ట్ ఎగ్జామ్ రోజు నాకు పెళ్లి చూపులు. ఇంకా ఆ రోజే పెళ్లి చూపులు కాబట్టి ఫాస్ట్ గా ఎగ్జామ్ రాసేసి ఇంటికైతే వెళ్ళిపోయాను. బానే రాశాను, కాకపోతే ఆ ఎగ్జామ్ అయితే ఫెయిల్ అయ్యాను. నేను చదువుకునేటప్పుడు అన్ని పాస్ అయినా సరే 2 సబ్జెక్టులు అయితే వదిలేయాలి. ఇంకా ఈ ఫెయిల్ అయిన సబ్జెక్టు ఫస్ట్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ కి తక్కువ మార్కులు వచ్చాయన్నమాట. ఈ 2 సబ్జెక్టులు అయితే వదులుకున్నాను. ఎలా ఈ సెమ్ లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను కాబట్టి బాబా బుక్ అయితే రాయలేదు. 4 గుళ్ళకెళ్ళి బాబా దర్శనం అయిపోయిన తర్వాత కింద స్తూపం దగ్గరికి వచ్చి ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఈ స్తూపాన్ని అయితే ఇప్పుడు తాగకూడదు. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 2 ఈ స్తూపాన్ని తాకి మనం రాసిన బుక్స్ అయితే ఈ స్తూపంలో వేసాము అంటే మనం కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకము. స్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. మీ ఫేవరెట్ గాడ్ ఎవరో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.